ఓకే. హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. నేను మీ కృష్ణ రైతు సోదరులకు నమస్తే అండి. ఏదైతే మన యొక్క జేఆర్ ఆర్గానిక్స్ అయితే యూట్యూబ్ ఛానల్ అయితే ఉందో, ఆ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యి అయితే మన యొక్క చేసే వీడియోలు నచ్చి ఒక యువ రైతు మనకు ఈరోజు కాల్ చేయడం జరిగింది. ఆ యువ రైతు దగ్గరికి ఈరోజు వచ్చామనమాట. అతను ఎందుకు కాల్ చేశారంటే, అతని పొలంలో ఏదైతే గడ్డి మందులు ఏదైతే కొట్టడానికి ముందు మన ఆప్సైట్ తీసుకోవడానికి అతను వచ్చాడు. మన ఆప్సైట్ అనమాట ఇది. ఇది రైతుకు వరం అనమాట. ఇది కానీ మీరు వాడే విధానం తెలుసుకుంటే మీ యొక్క పంటలు ఏంటంటే మీ యొక్క పెట్టుబడి తగ్గించి దిగుబడిని పెంచుకోవచ్చు. రెండోది మన భూమిని కూడా సారవంతంగా తయారు చేసుకోవచ్చు అనమాట. అయితే ఆ యొక్క ఎవరైతే ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరండి? రాజారావు అండి. రాజారావు. ఓకే, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీకాకుళం గూడెం విలేజ్ అండి. ఓకే, శ్రీకాకుళం జిల్లా గూడెం మండలం నుంచి మనకు కాల్ చేయడం జరిగిందనమాట. అసలు మీరు అసలు ఇప్పుడు ఆప్సైట్ దేనికి వాడాలనుకుంటున్నారు? ఈ గడ్డి మందు కలుపు మందు కొడుతున్నామండి. వాతావరణం బాగోలేదు కనుక వర్షాలతో ఏమైనా ఇబ్బంది పడతామేమని చెప్పి ఆప్సై కలిపి వాడుతున్నామండి. ఓకే, చూసారు కదండి, ఆప్సైట్ అనేది ఒక బెనిఫిట్ వాళ్ళకి తెలియడం వల్ల వర్షం పడినా కూడా మన మందు కలిపేటప్పుడు వర్షం పడినా కూడా పోదు కాబట్టి అదొక్కటే వాళ్ళకి తెలిసిన బెనిఫిట్. తర్వాత నేను వాళ్ళకి కాల్ చేసిన తర్వాత చెప్పాను దీనివల్ల ఏంటంటే బెనిఫిట్ అనేది. ఇది వాళ్ళు తెచ్చే క్లెంచర్ అనే మందు తెచ్చుకున్నారు. దీని ఓదర అనే జాతికి ఇది కొడుతున్నారు అనమాట. ఓదరగడ్డి పోవడం కోసం, నివారణ కోసం, కలుపు నివారణ కోసం. అలాగే ఆల్ మిక్చర్ కూడా కలుపుకున్నారు. ఓకే, ఈ మూడు ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ ఆప్సైట్ వాళ్ళు కలుపుతున్నారు అనమాట. ఆప్సైట్ ఇప్పుడు ఎలా ట్యాంకుల్లో కలపవచ్చు, వీళ్ళ దగ్గర ఉండేది బ్యాటరీ స్ప్రే, బ్యాటరీ పంపుల్లో ఏ విధంగా కలపవచ్చు అనేది మనం మరలా చూద్దామండి. అది ఇరిపోయిన ఒక్కి మళ్ళీ అది ఏముందండి? క్లెన్సర్ ఒకసారి చూపించరా? క్లెన్సర్ ఇది. ఓకే, కలపండి. అదే వాసేద్దాం పడుకో. ఇది అయిపోయింది రా, నన్ను జారిపోయింది. అవుపాడు ఎంత ఆసేద్దాం పడుకో. అమ్మ ఇది మామూలు మందులా ఇది. నేను కూడా కర్ర తీర్చుకుంటాను. కరపలటము కలపాలి కదా. ఓకే, ఏదైతే ఇప్పుడు పెస్టిసైడ్స్ అవి కలిపారండి, కలిపి బాగా కలుపుతున్నారు. ఓకే, ఇప్పుడు ఏదైతే వాళ్ళు తెచ్చి ఇప్పుడు ఇది ఒక ట్యాంక్ కలిపారా అన్ని ట్యాంకులకి అండి? 10 ట్యాంకులు కలిపేది. ఎకరా మడికి వీళ్ళు కలుపుతున్నారు. అంటే ఎకరాకి 10 ట్యాంకులు పడతాయి. 10 ట్యాంకుల మందు ఒకేసారి కలుపుకుంటున్నారు. ఇప్పుడు ఏది వాళ్ళు తెచ్చే మందులు మన ఆప్సైట్ మిక్స్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఆప్సైట్ మిక్స్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ ఏదైతే కలుపు మందుల్లో. ఓకే, ఇప్పుడు ఏదైతే ఆప్సైట్ కప్పు మనకు 20 ml లెక్క అనమాట. ఆ కప్పులు 10 కప్పులు 10 ట్యాంకులు పడతాయి అంటాం కాబట్టి ట్యాంక్ 20 ml కాబట్టి 10 కప్పులు వేసుకోవాలి మనం ఆప్సైట్. అవి తేలుతుంది. అది బాగలేదు, ఎదిపోద్ది కానీ ఎంపాది కాలుతుంది. 10 కప్పులు వేసాం. 10 కప్పులు ఆప్సైట్ ఇప్పుడు మనం కలుపుకున్నాము. ఓకే, ఇవి బాగా దాన్ని మిక్స్ చేయండి. లేకపోతే కొట్టలేదు ఏమో. అదే జారి తీయలేదురా, జాయిలో మందు కొట్టాను జాయిలో వస్తాయి ఎక్కడే కంట మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు ఏది మనం కలిపిన ఏదైతే ఈ మందు అనేది ఇప్పుడు ఇది బ్యాటరీ పంప్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ బ్యాటరీ పంపులో ఆ మందు మనం పోసుకుంటున్నాము.
మందు మాత్రం అక్కడ జాగ్రత్త పెట్టినాను. కడుమ యాంపు ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాజుగారు అనే రైతు దగ్గరికి వచ్చాం కదా. ఇప్పుడు ఆ రాజుగారు అని వచ్చి తన ఎకరా పొలంకి ఇప్పుడు ఆ స్ప్రేయింగ్ మందు అనేది మనం స్ప్రే చేస్తున్నారు. ఓకే, చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. అటు ముందుకి లైసెన్స్ తీసుకుంటారు. చూసారు కదా, మనం చెప్తాం కదా, మీరు ₹1 మందు కొడితే ఓకే, ఈ స్టేలో ఏంటంటే 10 పైసలు మందు మాత్రం మొక్కిపోయి ఉంటుంది. మిగతా 90 పైసలు చూస్తున్నారు కదా, కొంత గాలిపోలు అయిపోతుంది, కొంత మాత్రం మొక్కిపోయి పడుతుంది అనమాట. ఓకే, ఇది ఎకరా పొలం మీరు చూడొచ్చు. ఇందులో ఏ గడ్డి చేతి కానీ మీరు మందు తెచ్చారు ఈరోజు? ఊదర ఏదైతే ఉందో ఆ ఊదర అనేది ఏదైతే నివారించడానికి వీళ్ళు కలుపు మందు కొడుతున్నారు అనమాట.